నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రివర్గంలో పనిచేస్తున్న నలుగురు మంత్రులకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖలు అందిన వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. సినీ ఆటోగ్రాఫ్ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యకుమార్, మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు మావోయిస్టుల పేరుతో ఈ బెదిరింపు లేఖలు అందినట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. నక్సలైట్లు జాగ్రత్తగా ఉండాలంటూ ఆ లేఖల్లో బెదిరించినట్లుగా తెలుస్తోంది. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే పోలీసులకు మంత్రి కందుల దుర్గేష్ ఫిర్యాదు చేసినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ లేఖలపై అసెంబ్లీ లాబీలో విస్తృత చర్చ జరిగిందని తెలుస్తోంది. ఏదేమైనా మంత్రులు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించినట్లుగా సమాచారం. అమరావతి అసెంబ్లీలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ పొలిసెట్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వార్ఫ్ రోడ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న గూడ్స్ షెడ్కి వెళ్లి చిన్న వంతెన బ్రిటిష్ కాలం నాటిదని పవన్ తెలిపారు. సుమారు 85 సంవత్సరాలు గల శిథిలావస్థలో ఉన్న రైల్వే గూడ్స్ షెడ్ను పునర్నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అక్కడి నుంచి ఎరువులు బియ్య రైతులకు ఎగుమతులు దిగుమతులు కేంద్రంగా ఉందని తెలిపారు. ఇక్కడ షెడ్ నిర్మించకపోతే భవిష్యత్తులో ప్రజలకు రైతులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని, కావున బ్రిడ్జిని పునర్నిర్మించాలని, వాటి నిధులు విడుదల చేయాల్సిందిగా పవన్ కోరారు. డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బొలిశెట్టి ఈ సందర్భంగా ఈ విషయం తెలిపారు. అలాగే రోడ్లు భవనాల శాఖకు చెందిన తాడేపల్లిగూడెం ప్రధాన కూడల్లో ఉన్న పాత వంతెనను పునర్నిర్మించాలని కూడా పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. విన్నవించిన ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తారని పవన్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే బొలిశెట్టి తెలిపారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, తాడేపల్లిగూడెం పట్టణ మున్సిపల్ వైస్ చైర్మన్ కొర్రెల శ్రీధర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన సందర్భంలో మొక్కుకున్న మొక్కును ఆయన తీర్చుకున్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసు నుంచి బయటపడాలని, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, తాడేపల్లిగూడెం నుంచి ఎన్డీఏ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ రికార్డు మెజార్టీతో గెలవాలని కోరుకున్నారు. ఈ కోరికలు నెరవేరిన నేపథ్యంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం శ్రీ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద నుంచి మహిళా భక్తులు, కొర్రెల శ్రీధర్ యువజన సభ్యులు సుమారు 100 మందితో కలిసి 60 కిలోమీటర్ల ద్వారకా తిరుమల పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారికి సంఘీభావంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, పట్నాల రాంపండు, కొల్లి రమావతి, ఎరుబండి సతీష్, కళ్యాణం రామచంద్రరావు, లింగంపల్లి స్వాతి, దాట్ల జగన్నాథరాజు, మునగపాటి పరశురాం, ముత్యాల శ్రీనివాస్, పసుమతి రామలక్ష్మణ్, బేతిరెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి, శ్రీధర్ వెంట కొంతసేపు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఆ రోజు స్వామిని మొక్కుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి దానికి విశ్వదుర్గేశ్వరిపేటలో అమ్మవారి గుడి దగ్గర నుంచి 17, 18, 19, 14 వార్డుల నుంచి ఎవరైతే మేమందరం అనుకున్నామో అందరం కూడా నాతో పాటు ఈరోజు పాదయాత్రగా ఆ ఏడుకొండలవారి వెంకటేశ్వర స్వామి యొక్క మొక్కు తీర్చుకునే విధంగా మేమందరం కూడా కాలినడకని వెళ్ళి ఆ స్వామివారు ఏదైతే మేము కోరిన కోరిక అటు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కానీ ఇక్కడ శాసనసభ్యులుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అయినందుకు తప్పనిసరిగా మరి ఆ మొక్కు తీర్చుకునే విధంగా మరి మేమందరం కూడా ఈరోజు కాలినడకన బయలుదేరడం జరుగుతూ ఉంది. అందరూ కూడా మరి ఈరోజు నాతో పాటు వస్తున్న యువకులు, పెద్దలు, మరి మహిళా సోదరిమణులు అందరూ కూడా ఆ స్వామివారి యొక్క మొక్కు తీర్చుకొని మేమందరం కూడా మరి చక్కగా వెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని, అందరికీ మరి ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మేమందరం కూడా స్వామివారిని దర్శించుకొని మా మొక్కు చెల్లించుకొని మళ్ళా తాడేపల్లిగూడెం పట్టణంలో రావడం జరుగుతుందని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరూ సుఖంగా ప్రయాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా విశ్వదుర్గేశ్వరి మాత ఏడుకొండల వారిని కోరుకుంటూ ఆ రాముల వారిని కోరుకుంటూ మరి ఈరోజు ప్రయాణం మరి మొదలుపెట్టాం. అందరూ చక్కగా వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గోవిందా 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 గోవిందా. పట్టిసీమలోని భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించేందుకు బుధవారం పట్టిసీమ ఆలయానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ చేరుకున్నారు. ఆలయ ఈవో, ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలు, మంగళ వాయిద్యాలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి కలెక్టర్ చేసీలను దుస్తాలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అర్చకులు అందించారు. ఈ సందర్భంగా ఆలయంలో క్యూ లైన్లు, సమాచార కేంద్రం, ప్రసాదం కౌంటర్లు, పోలీసు అవుట్పోస్టులు ఏర్పాటు చేసే ప్రదేశాలను కలెక్టర్ చేసి పరిశీలించారు. ఆలయంలోనికి ప్రవేశించే సమయంలో ఎటువంటి తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం ఆర్టీఓ వెంకటరమణ,
డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ కొంచనచెర్ల జగన్నాథరావు, ఆలయ కమిటీ సభ్యులు వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంఓ అందే వీర వెంకట సత్యనారాయణరావు గుండెపోటుతో మృతి చెందారు. డ్యూటీ నిమిత్తం ఉదయం ఆసుపత్రికి వచ్చిన ఆయన ఆరోగ్యం బాగోలేదని ఈసీజీ తీయించుకుని కారులో తిరిగి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యంలో గుండెపోటు వచ్చింది. దీంతో తాతారావును తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ తణుకు నుండి నెడదవోలు వెళ్లే రహదారిలో ఉండ్రాజవరం వద్ద గుండెపోటు రావడంతో రహదారికి పక్కన ఆపిన కారు ఆయన్ను కారు నుంచి దించి తణుకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12 నమోదైన కేసులో అంబటికి బెయిల్ ఇచ్చింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో ర్యాలీ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసులకు బెయిల్ లభించింది. అయితే ఈ సందర్భంగా అంబటిని పోలీసులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబు రేపు బెయిల్పై బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ 58వ వర్ధంతి కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా బోగిరెడ్డి ఆదిలక్ష్మి, నర్తి సోమేశ్వరరావులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చిట్యాల రాంబాబు, రామగాన సత్యనారాయణ, పోతిరెడ్డి రాజారావు, గోకా మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, గంగాధర్రావు, బెనర్జీ, కావ్యారెడ్డి, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. दीन दयाल उपाध्याय जोहार पंडित दीन दयाल उपाध्याय ఈ రోజున పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 58వ వర్ధంతి కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దువ్వా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి సోదరి ఆదిలక్ష్మి గారికి, అలాగే చిట్యాల రాంబాబు గారికి, అలాగే ఇక్కడ చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. మనం అందరం కూడా ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీకి 2 మూల స్తంభాలు, ఒకటి శ్యాంప్రసాద్ ముఖర్జీ, 2 దీన్ దయాళ్ ఉపాధ్యాయ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఈరోజు సమర్పణ దివస్గా భారత ప్రభుత్వం కూడా ప్రకటించడం, వారి యొక్క అనేక ఆశయాల్ని మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి వాళ్ళ అన్నీ కూడా నెరవేర్చే సందర్భం ఇవాళ ఈ దేశంలో చూస్తూ ఉన్నాం. అటువంటి మహనీయుడు భారతీయ జనసంఘ్కి 2వ అధ్యక్షునిగా, వ్యవస్థాపక పార్టీని జనసంఘ ఏర్పాటులో ఆనాడు వాజ్పేయి గారు కానీ, సుందర్ భండారీ గారు కానీ అనేక మంది వ్యక్తుల కలయికలో ఇవాళ ఈ దేశాన్ని ఇంత ఔన్నత్యంగా తీర్చిదిద్దడంలో ఆనాడు బీజం వేసినటువంటి దీన్ దయాళ్ ఉపాధ్యాయ వారు క్యాలికట్లో ఒక సమావేశం ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు మొఘల్ సరాయ్ అనే ఒక రైల్వే ప్లాట్ఫామ్ మీద అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది. ఇదే రోజు ఆ మృతి యొక్క ఎంక్వైరీ ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రధాని నెహ్రూ గారు కనీసం దాని మీద ఎటువంటి దర్యాప్తు కూడా వేయలేని సందర్భం. ఎందుకంటే ఆయన యొక్క ఎదుగుదల ఈ దేశంలో భారతీయ జనసంఘ యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. ప్రజలు అందరూ కూడా హిందుత్వం వైపు, ఎందుకంటే ఆనాడు నెహ్రూ ముస్లిం సంతుష్టీకరణ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తుల్లో మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒకరు. అటువంటి ప్రజలకి భారతీయ జనసంఘ మరి బలపడుతుందనే ఉద్దేశంతో ఆయన అతియాగం పడడం అది ఒక మన దురదృష్టం. అంతేకాదు ఈ రోజున ఏదైతే దీన్ దయాళ్ ఉపాధ్యాయ చూపించిన అందరూ కూడా మనం ముందుకు వెళ్ళాలి. అందరూ కూడా చరిత్ర తెలుసుకోవాలి. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కానీ, మన యొక్క శ్యామప్రసాద్ ముఖర్జీ గారి గురించి అంటే ఇద్దరు కూడా అనుమానాస్పద స్థితిలోనే మరణించారు. ఇవాళ అటువంటి వ్యక్తుల యొక్క కలయికలో పుట్టినటువంటి భారతీయ జనసంఘాన్ని తదుపరి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం, ఇవాళ ఈ పార్టీలో మనం ఉండడం, మరి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో చూస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు చూస్తే
ఈ భారతీయ జనతా పార్టీలో మనం అందరం ఉన్నందుకు చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి మనం అందరం కూడా తలెత్తుకుని తిరిగే పరిస్థితి. 30 సంవత్సరాల రాజకీయ చరిత్రలో చిన్న అవినీతి మచ్చ కూడా లేకుండా పరిపాలన అందించిన ఘనత కలిగిన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ ఈ దేశంలో శ్యామప్రసాద్ ముఖర్జీ కానీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ ఆ రోజు దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మత మానవతావాదం అంత్యోదయ అట్టడుగు వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అనే ఆయన ఆలోచనే ఇవాళ ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ 3 సార్లు కాదు 5 సార్లు ఎన్నిసార్లు అయినా సరే ఆయన నాయకత్వంలోని ఈ దేశం భరోసాగా భద్రతగా ఉంటుందనే ఆలోచన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో మన్నం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ వారికి నా ప్రగాఢ జోహార్లు తెలియపరుచుకుంటూ జోహార్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, జోహార్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, జోహార్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకట్రావుపాలెం త్యాజంపూడి రోడ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకట్రావుపాలెం నుంచి తూర్పుగోదావరి జిల్లా త్యాజంపూడి వరకు 13 కిలోమీటర్ల పొడవు 5.5 మీటర్ల వెడల్పుతో 15 కోట్ల అంచనా వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణాన్ని గత ఏడాది ప్రారంభించామని తెలిపారు. ఈ ఏడాది మార్చి 15కి రోడ్డు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని తెలిపారు. త్యాజంపూడి వద్ద ఎర్రకాలువపై బ్రిడ్జి నిర్మాణానికి అనుమతి వచ్చిందని తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో కొమ్మగూడెం అనంతపల్లి వెళ్లడానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు. పట్టింపాలెం రోడ్డుకు 14 కోట్లు మంజూరయ్యాయన్నారు. త్వరలోనే మెయిన్ రోడ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. పరిసర గ్రామ ప్రజలు నిర్మాణ పనులను పర్యవేక్షించి నాణ్యతా లోపాలు లేకుండా చూసుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ డీఈ యు శ్రీనివాసరావు, హడప ప్రసాద్, సిద్ధ వీరన్న, రామ్ లక్ష్మణ్, పేతిన గిరిధర్, అడ్డగార్ల సూరి, మద్దాల మణికుమార్, బైనిపాల ముఖేష్, పసల కొండబాబు తదితరులు పాల్గొన్నారు. వెంకట్రాయుడుపాలెం రోడ్డుని గత సంవత్సరం మనం ఈ రోడ్డు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 13 కిలోమీటర్లు 5.5 మీటర్ వెడల్పు 13 కిలోమీటర్లు ఇది దాదాపుగా 15 కోట్ల రూపాయల వర్క్. ఇది గత సంవత్సరం ఏదైతే గ్రౌండ్ ఓన్ వర్క్లన్నీ కూడా క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం అప్పుడు, కానీ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగి మళ్ళీ ఈ రోడ్డు మనం స్టార్ట్ చేయించాం. మరి చాలా జాప్యం జరుగుతోంది. త్వరితగతిని చేయమని చెప్పి కాంట్రాక్ట్ని అడగడానికి వచ్చాం. వచ్చే నెల 15వ తారీఖుకి మార్చి 15వ తారీఖుకి రోడ్డు మనకు అప్పచెప్తానని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ దగ్గర ఉన్న గ్రామస్తులు అందరూ కూడా దగ్గరుండి క్వాలిటీ ఉన్న రోడ్డు వేయించుకోవాల్సింది. కొత్త మెయిన్ రోడ్డు అవుతుంది ఇది. చక్కగా మనం ఇక్కడి నుంచి కొమ్మగూడు వెళ్ళాలన్నా ఇలాగ మళ్ళీ అనంతపల్లి వెళ్ళాలన్నా ఈ రోడ్డు మెయిన్ రోడ్ అవుతుంది. కాబట్టి ఇటు ఈస్ట్ గోదావరిలోకి త్యాజంపూడి కూడా కలుస్తుంది. అక్కడ బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయించాం. ఆ బ్రిడ్జ్ కూడా మనం ఎర్రకాల బ్రిడ్జ్ కూడా అవుతుంది. కాబట్టి ఇదంతా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు శాస్కీలో కూడా పట్టిపాలెం రోడ్డు కూడా శాంక్షన్ చేయించాం. 14 కోట్లు 16 లక్షలు అవి కూడా శాంక్షన్ అండి. అన్నీ కూడా టెండర్ దశలో ఉన్నాయి. మరి రాబోయే ఒక 5-6 నెలల్లోపు మొత్తం స్వరూపం మారేలాగా ప్లాన్ చేసాం. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆఖరికి మెయిన్ రోడ్లు అన్నీ అవుతాయి. 1-2 రోడ్లు తప్ప ఆర్ఎన్బి రోడ్లు ఏమన్నా కొద్దిగా మిగిలిన తప్ప అన్ని రోడ్లు కూడా వేసేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ప్రతి విలేజ్ని అభివృద్ధి చేసే బాధ్యత మనం తీసుకున్నాం. మీ అందరి సహకారాన్ని అందిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి సందర్భంగా సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కని దర్శనం కలిగేలా మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా
ఫిబ్రవరి 13 నుండి 18 వరకు భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి ప్రసిద్ధ శైవక్షేత్రాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా మహాశివరాత్రి ఉత్సవ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ అద్నా నయీం అస్మితో కలిసి బుధవారం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రాలైన 2 ప్రముఖ పంచారామ క్షేత్రాలు భీమవరం సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి దేవాలయాలకు లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. గత సంవత్సరాల వేడుకల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి సంఘటనలకు ఆస్కారం లేని విధంగా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లు, త్రాగునీటి సరఫరా, చిన్నారులకు పాలు, పెద్దవారికి అల్పాహారం, దర్శనం చేసుకున్న ప్రతి భక్తునికి ఉచిత ప్రసాదం పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మంచినీటి నాణ్యతను పరీక్షించి సరఫరా చేయాలన్నారు. శ్రీశైలం సంఘటన, పొరుగు జిల్లాలో గత సంవత్సరం సంఘటనలను దృష్టిలో ఉంచుకుని గోదావరి సముద్ర స్నానాలకు వెళ్లే భక్తులకు జాగ్రత్తలు తెలియజేసేలా టామ్ వేయించాలని జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.